మీ జన్మ నక్షత్రం మీకు మీ జీవితంపై ఏ విధమైనటువంటి ప్రభావితం చూపిస్తుందో తెలుసా? మరి జన్మ నక్షత్రం అనగానే కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు. మనం మన కర్మలను అనుభవించేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? మనం మన యొక్క జీవితంలో, మన కెరీర్‌లో, మన నక్షత్ర పరంగా మనం ఏ విధంగా ఉండబోతున్నాం? డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తి పరంగా, భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యతమైనటువంటి జీవితం పరంగా, అదేవిధంగా మనము ఎలాంటి బిజినెస్ కానీ, ఎలాంటి వ్యాపారం కానీ చేసుకుంటే బాగుంటుందో చెప్పేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి నక్షత్రం. మరి మీ నక్షత్రం ఏమిటి? తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మరి నక్షత్రాలను బేస్ చేసుకొని ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది ఈ వీడియో. మరి మే ఎండింగ్ సుమారుగా జూన్ 1వ తారీఖు గురు మార్పు కూడా ఉంది. మరి దీనికి సంబంధించి మీ నక్షత్రాల ప్రకారంగా ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్. చిత్తా నక్షత్రం వారికి కూడా మరి మీ గుణగణాలు కానీ, మీ స్వభావం కానీ, మీ పరిస్థితి కానీ ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం వారు, దీనికి కుజుడు మనకు అధిపతి. అదేవిధంగా అధిదేవత మనకు దేవత అంటే దివ్యశిల్పి. సో ఇక్కడ వీరికి మొత్తం మీద చక్కటి అందము, అద్భుతంగా ఉండడము, అందము, సృష్టి, ఆకర్షణ. అంటే చిత్తా నక్షత్రం వారు ఉన్న విషయం ఏమిటంటే ఏమని చెప్పాలి, లలిత కళలు అన్నింట వీరు అద్భుతంగా ఉండేటువంటి వారు. పర్ఫ్యూమ్ కొట్టుకోవడము, మంచి బట్టలు వేయడము, అందంగా తయారు కావాలని కానీ, లేడీస్ పై మోజు అని చెప్పుకోవచ్చును. స్త్రీలకైతే పురుషులను చూడాలి అనేటువంటి అంటే క్యూరియాసిటీ కొంచెం అధికంగా అట్లా ఉంటుంది ఈ నక్షత్రం వారికి, చిత్తా నక్షత్రం వారికి. మనం మాట్లాడుతూ ఉంటే దిక్కులు ఇట్లా చూస్తూ ఉంటారు. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టుగా వీరి స్వభావం ఉంటుంది. కొంతమేర దిక్కులు చూస్తూ ఉంటారు. అరే మనం మాట్లాడేది ఇతనితోనే కాదా అని మనకు అనిపిస్తుంది. సో చిత్తా నక్షత్రం వారికి కూడా గత 2023, 24, 25 బ్యాడ్ ఈవెంట్సే ఉన్నవి. పెద్దగా అనేటువంటిది ఏదీ లేదు. ఆశించినటువంటి ఫలితాలు ఏమీ లేవు. అదేవిధంగా చాలా డ్యామేజెస్, మనీ రిలేటెడ్, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము, భార్యాభర్తలలో కానీ లవ్ విఫలాలు అవ్వడం కానీ, లైక్ లవ్ బ్రేకప్స్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగ సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఇంపాక్ట్. ఇంటికి వెళ్ళగా బయట అంతా బాగానే ఉంటుంది, ఇంటికి వెళ్ళగానే పిచ్చిలేసినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్. అదేవిధంగా ఎవరో ఒకరు పరిచయం అవ్వడాలు, ఈ పరిచయం అయినటువంటి విషయాలు భార్యకో భర్తకో తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇది ఎప్పుడో బయటపడేటువంటి తరుణం ఆసన్నం అయ్యింది అని ఆలోచించుకోండి. ఎవరిపైనో మనసు పారేసుకోవడాలు, ఎవరిపైనో ఎవరో కావాలి అనేటువంటి సందర్భాలు ఇలా నడుస్తూ ఉన్నవి. ఓకే, మొత్తం మీద అందము, డిజైన్ ఇష్టపడేటువంటి వారు, క్రియేటివ్ మైండ్ సెట్, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు, స్టైల్, ఫ్యాషన్ అంటే ఇష్టం, పరిపూర్ణత కోరుకునేటువంటి వారు, ఆకర్షణీయమైనటువంటి ప్రజెన్స్ కలిగినటువంటి వారు, క్రియేటివ్ డిజైనర్స్ అని చెప్పుకోవచ్చును ఈ యొక్క చిత్తా నక్షత్రం వారు. మరి చాలా క్రియేటివ్, మంచి ప్లానింగు, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వము, డిజైన్ సైన్స్, కష్టపడేటువంటి స్వభావము అని చెప్పుకోవచ్చును. ఇక్కడ మరొకటి ఏమిటంటే వీరు పర్ఫెక్షన్ లవ్వర్స్ అని చెప్పుకోవచ్చును. వీరికి ఖచ్చితంగా 2-3 బ్రేకప్స్, కనీసం ఒక్క బ్రేకప్ అన్న ఉంటుంది. ఇక బలహీనత ఏమిటి అంటే పర్ఫెక్షన్ కోసము ఎక్కువ స్ట్రెస్ అవ్వడము, కోపం త్వరగా రావడము, ఇతరులపై అంచనాలు ఎక్కువగా పెట్టుకుంటారు. మా సారున్నాళ్ళే నన్ను చూసుకుంటాడు, లేదా మా తమ్ముడు ఉన్నాళ్ళే చూసుకుంటాడు, లేదా మా అక్క ఉందిలే చూసుకుంటుంది, మా అన్నయ్య, ఎవరు ఏది చూసుకోరమ్మా. మనది మనమే, మన పరిస్థితి మనమే, మన స్ట్రెస్ మనమే తీసుకోవాలి, మన సంతోషం మనమే తీసుకోవాలి, అంతే. సో వీరికి కెరీర్ ఏమిటి అంటే మనకు ఆర్కిటెక్చర్ అంటారు, అది బాగుంటుంది. ఫ్యాషను, డిజైను, సినిమా, ఫోటోగ్రఫీ, ఇంజనీరింగు, అదేవిధంగా
ఇంటీరియర్ డిజైనింగ్, కార్ ఇంటీరియర్ కానివ్వండి, హోమ్ ఇంటీరియర్ డిజైనింగ్ కానివ్వండి, బిజినెస్ బాగా ఉంటుంది. సో అదేవిధంగా డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు ఎక్కువగా వీరికి ఉంటాయి. వాటిని మనం యూజ్ చేసుకోవాలి. ఎట్లా? మన వ్యక్తిగత జాతకరీత్యా మనకు నడిచే దశ అంతర్దశలు ఏమిటి, మనకు యోగకారకుడు ఎవరు, మరి ఈ టైంలో నేను ఏం చేయాలి, అందరూ బాగున్నారు, మరి మీరే ఎందుకు బాగాలేరు, మీ పరిస్థితి ఎందుకు? సో తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని మనం 1-2 సార్లు చెక్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మీరే చూసుకోండి, ఎన్నో యాప్స్ ఉన్నవి. లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో తప్పకుండా మీరు వన్స్ నన్ను కలిసిన మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నేనే చెప్తా, మీరు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కనుక 100కు 200% మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ జీవితంలో ఒక వెలుగు అనేటువంటిది నేను ఇస్తా. నా సబ్జెక్ట్ ద్వారా నాకు నమ్మకం ఉంది. సో అదేవిధంగా లగ్జరీ జీవితం అంటే ఇష్టం, వీరికి రొమాంటిక్ నేచర్, ఆకర్షణ ఎక్కువ, ప్రేమ వివాహ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం వీరికి కిడ్నీ సమస్యలు, బీపీ, ఒత్తిడి ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. మొత్తం మీద వీరికి లగ్జరీ లైఫ్ అనేటువంటిది ఉండాలి, మంచి పేరు ప్రఖ్యాతలలోనే ఉండాలి వీరు. సో ఆ విధంగా ఉండేటువంటి వారు మంచి అద్భుతమైనటువంటి జీవితం పొందుతారు. ఇందాక చెప్పుకున్నట్టుగా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది తప్పకుండా మనం 1-2 సార్లు చెక్ చేసుకుందాం. నేను చెప్తాను, వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో రాసి పెట్టుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.